మరంత కళ్ళు కట్టినోడు మాటలతో బెదురుతాడా అంటే 100 గొడ్లు తిన్న రాబందో గాలివాన పడిపోద్ది. ఎంతో పొగరుగా మాట్లాడి రామ్ గోపాల్ దాక్కున్నాడు. అసలా ఈ ప్రపంచాన్ని శాసిస్తాను, ఎవడైతే నాకేంటన్న పోసాని కృష్ణమూర్తి మీ దండం పెట్టేస్తున్నాడు బాబు, నన్ను వదిలేయండి బాబు అంటున్నాడు. ఇవన్నీ విచిత్రాలు అనుకుంటున్నారు, కాదండి. వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ పైకి వాళ్ళు పుల్లు కింద కనపడతారు కానీ కాగితం పుల్లు గాలి ఎత్తే పడిపోతాయి. అలాగే ఇతను బ్రేక్ అయిపోయాడు. ఎక్కడో ఇతను బ్రేక్ అయిపోయి పోలీసు వాళ్ళకి అందులో పెద్ద టాక్టిక్స్ ఉంటుంది. ఎక్కడ బ్రేక్ అవుతాడో తెలుసుకుని అక్కడ ఆ బ్రేక్ చేస్తారు దాన్ని. అప్పుడు బలబల బలబల అంటూ వచ్చి పడిపోతాయి మొత్తం సమాచారం అంతా. రిమాండ్ రిపోర్ట్లో రాశారంటే అతను చెప్పండి ఎందుకు రాస్తారు. రిమాండ్ రిపోర్ట్లో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి దాడి చేశారు, సీతారామాంజనేయులు ఉన్నాడు అక్కడ, సునీల్ కుమార్ ఆధ్వర్యంలోనూ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, ఇవన్నీ వచ్చేసినాయి కదా రిమాండ్ రిపోర్ట్లో. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది పోలీసులు కూడా మాకు అరుపులు వినిపించాయి. అంతకుముందు మరి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు కదా, సీసీ కెమెరాలు తీసేయటం ఇవన్నీ మొత్తం బొమ్మ వచ్చింది. దీనికి తోడు ఇప్పుడు వాళ్ళు కస్టడీకి అడిగారు. కస్టడీకి అడిగి ఇంకా బోనంత లాగాలండి బయటకని. గూగుల్ టేక్ ఒకటి తగ్గట వీడియో ఎవరు చూపించాడేటో కూడా తెలిసిపోద్ది కదా. అంచేత అప్పుడు ఏం చేస్తానంటే, నువ్వు A4 కాబట్టి నీకు కొంచెం వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు జైల్లో పెట్టినా కానీ నీకు వాళ్ళందరికీ 2 చపాతీ ఇస్తే నీకు 3 చపాతీ ఇస్తారని చెప్పుంటారు. అలాంటి ఆఫర్ ఇస్తారు వాళ్ళకి. మీకు అంటే ప్రపంచానికి చెప్పింది రఘురామకృష్ణరాజు గారు కొన్ని విషయాలు, ఇంకా ఏం జరిగింది లోపల మీతో అది నేను కూడా చెప్పలేనండి. అత్యంత జుగుప్సాకరమైన, అసలు మనం సభ్య సమాజం వినటానికి వీలు లేని విధంగా ఒక దుర్మార్గమైన చర్యకి పాల్పడ్డారు. కానీ వాళ్ళు చేయలేదు, వాళ్ళు చెప్పారు కానీ పోలీసులు చేయలేదు, వేరే వాళ్ళతో చేయించారు. అక్కడ ఒక ఎంపీ, ఇప్పుడు ప్రస్తుతం మాజీ ఎంపీ కూడా ఉన్నాడని చెప్పేసి ఉంది. అది ఐడెంటిఫై చేస్తారు, ఎవడో తప్పించుకోలేడండి. ఏది జైల్లో ఉన్న మాజీ ఎంపీ ఏమో, అది మీ అన్ని వివరాలు అడగకుండా మాజీ ఎంపీ ఉన్నాడు అక్కడ, ఇప్పుడు ప్రస్తుతం ఆ మాజీ ఎంపీ కూడా అందులో పాల్గొన్నాడు. ఆ టార్చర్లో మొత్తం బయటకు వస్తాయండి. ఎవడ తప్పించుకుంటాడండి వీళ్ళు. అవతల ఒక అనామకుడు కాదు కదా.